స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, మనుషులు స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. అంటే ఈరోజు నేను సుఖపడాలి, ఈరోజు నాకు ఏది నచ్చిందో అది చేయాలి, తినాలి, తాగాలి, సుఖపడాలి, నేను ఎవరికి జవాబు చెప్పాలి, నేనేం చేయాలి అని మనుషులు అనుకుంటుంటారు. కానీ ఒక మనిషి దేవునిలో ఉంటే, ఒక మనిషి దేవుని మార్గము నడిస్తే ఆ వ్యక్తి తరతరాలకు దీవెనగా మారుతాడని బైబిల్ మనకి బోధిస్తుంది. దాంట్లో ఒక మంచి ఉదాహరణ అబ్రహాము జీవితం. ప్రియులారా, అన్యుడైన అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అని వాక్యం పలుకుతోంది. దేవుణ్ణి నమ్మి ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు అబ్రహాము సంతతి అయిన ఇస్సాకును దేవుడు దీవించాడు. ఇస్సాకుతో దేవుడు వదిలేయలేదండి. ఇస్సాకు తర్వాత ఇస్సాకు కుమారుడైన యాకోబును, ఇస్సాకు వంశావళిని కూడా దేవుడు దీవించాడు. ప్రియులారా, ఇదే మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకే మా పితరుల దేవుడు అని మనం అంటున్నాం. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు ఒక్కొక్క వ్యక్తిని కలుస్తున్నప్పుడు, ఇదిగో మీ తాత నన్ను ఆరాధించాడు, మీ తండ్రి నన్ను ఆరాధించాడు, నువ్వు కూడా నన్ను ఆరాధించాలి అని చెప్పి యాకోబుతో దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. ప్రియులారా, అయితే నూతన నిబంధనలో ఈరోజు ఒక స్త్రీని గురించి మనము ధ్యానించబోతున్నాం. ఆమె ఎవరు అని మనం చూస్తే తిమోతి గారి అమ్మమ్మ. 2 తిమోతి రాసిన లేఖ 1వ అధ్యాయము 4, 5 ఈ 2 వచనాలు మనం చదివినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతోంది. నీ కన్నీరు తలంచుకొని నాకు సంపూర్ణమగు ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఎంతగానో ఆశించుచున్నాను. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకం వచ్చుచున్నది. అట్టి విశ్వాసమే మీ అవ్వయగు లోయి, తల్లియగు యునేకియోలోనూ ఉండేది కనుక ఇప్పుడు అట్టి విశ్వాసము నీలో ఉన్నదని నాకు గట్టి నమ్మకము కలదు అని మనం చూస్తున్నాం. పిల్లరా, పౌలు గారు తిమోతిని గురించి రాస్తుంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నీలో ఉన్న ఈ విశ్వాసం నేను మొదట ఎవరిలో చూశాను అంటే ఎక్కడ ఈ విశ్వాసం ఆరంభమైంది అని పౌలు గారు తెలియజేస్తున్నారండి. అయితే ఆయన అంటున్నాడు, ఈ విశ్వాసము మొదట మీ అవ్వ అయిన లోయి అంటే అమ్మమ్మలో ఈ విశ్వాసం ఉండేది. తర్వాత ఈ విశ్వాసము నీ తల్లిలో చూశాను, అటువంటి విశ్వాసం నీలో చూస్తున్నాను అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. అంటే పిల్లరా, మనము చూసినట్లయితే మొదట మీ తల్లి అంటే మీ అవ్వ అయిన లోయిలో అని ఆయన అంటున్నారనమాట. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే మొదట అని అక్కడ పదం రాయబడి ఉన్నదండి. మొదట అంటే ఎక్కడ ఈ విశ్వాస ప్రయాణం ఆరంభమైంది, ఎవరు మొట్టమొదటగా విశ్వసించారు అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఒక చిన్న వ్యాపారం చూడండి, అది ఆరంభించినప్పుడు ఎవరైతే దాన్ని ఆరంభిస్తారో వాళ్ళు చాలా శ్రమ పడతారు. తినకుండా కష్టపడుతూ ఎన్నెన్నో శ్రమలు అధిగమించి ఆ బిజినెస్ని సక్సెస్ చేసినప్పుడు దాన్ని కొనసాగించటము తేలిక అండి. లేక ఎవరైనా ఏదైనా ఒక పని ఆరంభించినప్పుడు ఆ పనిలో చాలా కష్ట నష్టాలు ఉంటాయి, చాలా శ్రమలు ఉంటాయి. ప్రియులారా, ఆ శ్రమలన్నిటినీ అధిగమించి మనిషి ముందుకెళ్ళినప్పుడు అది సాఫీగా సాగిపోతుంది. లోయలో మనం చూసినట్లయితే ప్రియులారా, వాక్యం ప్రకటించబడినప్పుడు బహుశా లోయి దేవుని వాక్యాన్ని అంగీకరించి మొట్టమొదటగా ఆమె తన కుటుంబంలో ఆమె నిలబడింది. ప్రియులారా, అలా మొదటగా నిలబడడం చాలా కష్టమండి. నేను ఒక అన్య కుటుంబంలోంచి వచ్చాను. మా వాళ్ళందరూ కూడా హైందవులే. దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు, అంటే దేవుణ్ణి నమ్ముకోవడం అంటేనే ఒక పనికిరాని పనిగా, చిన్నచూపుగా, అంటే రకరకాల మాటలు అన్నవాళ్ళండి. ఆ మాటలు పడ్డప్పుడు, విన్నప్పుడు, అవన్నీ చేసినప్పుడు, ఇప్పుడు కూడా సేవ చేస్తున్నప్పుడు ఎందుకు ఇవన్నీ అని వాళ్ళు మాటల్లో ఇప్పుడు కూడా అంటూ ఉంటారు.
అంటే పిల్లరా, ఆరంభంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని దేవుడి కోసం నిలబడినప్పుడు, ఈరోజు ప్రియ సహోదరి, నీవు కూడా ఈ కష్ట నష్టాల గుండా నువ్వు వెళ్తున్నావేమో. దేవుణ్ణి నమ్ముకుంటున్నప్పుడు, దేవుని సేవ చేస్తున్నప్పుడు, దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు అనేక మంది నిన్ను నిరుత్సాహపరుస్తున్నారేమో, నిన్ను నిందిస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో. కానీ ఎప్పుడు కూడా అవమానాలకి, కష్టాలకి, నష్టాలకి నువ్వు వెనుకంజ వేయకూడదు. అందు వాక్యం ఏం చెప్తుందంటే, నాగటిపైన చెయ్యి వేయువాడు వెనుకకి తిరిగి చూస్తే ప్రభువుకు శిష్యుడుగా ఉండనేరడు అని వాక్యం పలుకుతోంది. ప్రియబిడ్డ, నువ్వు ముందుకు సాగినట్లయితే నీవు తరాలకు ఆశీర్వాదకరంగా మారుతావు. పౌలు గారు ఏం గుర్తిస్తున్నారంటే, అప్పుడు ఆ అమ్మ అంటే అవ్వ ఆయన లోయి ఉన్నదో లేదో తెలియదు, కానీ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఆ లోయలో నేను ఈ విశ్వాసము నేను చూశాను అని చెప్తున్నాడు. అందుకే వాక్యం ఏమంటుందంటే, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప మీకు వేరే ఇంకొక దేవుడు ఉండకూడదు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించు వారిని నేను 1000 తరముల వరకు నేను దీవించెదను అని నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే మనం చూస్తున్నాం ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఈ మాట మళ్ళీ మనం చూస్తున్నాం. ఎవరైతే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను అనుసరిస్తారో వాళ్ళు 1000 తరాల వరకు, వాళ్ళ తరతరాలను నేను దీవిస్తానని ప్రభు పలుకుతున్నాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 17వ వచనం ఇట్లా తెలియజేస్తుంది, కానీ ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన కృప అనాది నుండి అనంత కాలము వరకు ఉండును. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తరతరాలు దేవుడు మనకు కృపనిస్తాడంట. ప్రియబిడ్డ, లోయి మొదటి క్రైస్తవురాలు, లోయి దేవునిలో మొదటి అడుగు వేసింది. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి నమ్మటానికి మొదటి అడుగు వేసావా? అంటే మొట్టమొదటగా నిలబడడం చాలా కష్టమండి. కుటుంబంలో అందరూ విరోధంగా నిలబడినప్పుడు, ఎవ్వరూ లేనప్పుడు ఒక కొత్త బాట నువ్వు వేయటం చాలా కష్టం. కానీ ఆ కష్టంలో కూడా నువ్వు బాట వేసినప్పుడు ప్రియ సహోదరి, తరముల వరకు నువ్వు దీవెనగా మారుతావు అని వాక్యం పలుకుతా ఉంది. లోయి మొదటి క్రైస్తవురాలు అని మనం చూస్తున్నామండి. రెండోదిగా మనం చూసినట్లయితే పిల్లరా, వాక్యం ఏమంటుంది అంటే, చూడండి, తండ్రి ఆస్తి కంటే కూడా తాతల ఆస్తుల పైన ఎక్కువ మన్మళ్ళకి మనమరాళ్ళకి ఎక్కువ హక్కు ఉంటుందండి. అందుకే నా వారసుడు అని అంటూ ఉంటారు. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాలు మనం చూసినట్లయితే, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును అని మనం చూస్తున్నాం. అంటే ఎవరైనా ఒక ఆస్తి సంపాదిస్తే, ఏదైనా ధనం సంపాదిస్తే, ఒక ఇల్లు, పొలము, బంగారం, వెండి ఏదైనా కానివ్వండి, ఈ లోక సంబంధమైనది ఏదైనా సంపాదిస్తే అది తరతరాలకు అంటుంటారు కదండి, తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత ఆస్తుంది అని అంటారు. అంటే తరతరాలకు పోషింపబడ్డ ఆస్తి ఇవ్వడానికి మనుషులు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే డబ్బు ఉంటేనే అందరూ క్షేమంగా ఉంటారు, డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి అని మనుషులు అనుకుంటున్నారండి. కానీ పిల్లరా, ఈరోజు బైబిల్ ఏం బోధిస్తుందంటే, ఒక వ్యక్తి దేవునిలో నడిస్తే అది తరతరాల వరకు దీవెన. ఇది ఒక మనిషి గ్రహిస్తే ఆస్తి సంపాదించేదానికంటే కూడా దేవుని అంటే క్రీస్తు యేసు గూర్చిన జ్ఞానం సంపాదించటంలో ఆ మనిషి నిమగ్నమై ఉంటాడండి. అందుకే పునీత పౌలు గారు చెప్తున్నారు, క్రీస్తు యేసు జ్ఞానం నేను సంపాదించటానికి సమస్తమును నేను చెత్తగా భావించి తిని అంటున్నాడంట. అంటే ఆయన డబ్బు సంపాదించటానికి, ఆస్తిపాస్తులు సంపాదించటానికి పౌలు గారు తాపత్రయపడలేదండి. ఆయన ఏం తాపత్రయపడ్డాడంటే క్రీస్తు జ్ఞానం సంపాదించటానికి ఆయన తాపత్రయపడ్డాడు. ప్రియులరా, ఈరోజు మీరు వృద్ధాప్యంలో ఉండి, నా మనవడికి నేనేం చేయలేదే, నా మనవరాలకి నేనేం చేయలేదే, ఎందుకంటే బిడ్డల కంటే కూడా మనవళ్ళని మనవరాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారండి. ఎందుకో తెలియదు కానీ పిల్లల కంటే కూడా ఎక్కువ వాళ్ళని ప్రేమిస్తుంటారు. ప్రియులరా, వాక్యం ఏం తెలియజేస్తుందంటే, అలా ప్రేమిస్తున్నాము అని అంటే మనం వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతామంటే, నా దగ్గర డబ్బు లేదు నేను ఏమి ఇవ్వగలను అని కలత చెందాల్సిన అవసరం లేదండి. మీ ప్రార్థననే
మీ విశ్వాస జీవితమే, దేవుని యందు మీరు కలిగి ఉన్న భయభక్తులే మీ తరాలకు ఆస్తి ప్రియులారా. అందుకే వాక్యం ఇట్లా పలుకుతుంది, మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. అంటే నువ్వు పేదవాడవైనా గొప్పవాడైనా, గొప్పవాడైతే ఆస్తిపాస్తులతో పాటు దేవుడు దీవెనలు కూడా ఇస్తాడు. ఒకవేళ పేదవాడిని అంటే అది దేవునిలో సంపాదిస్తే, దేవుడు దీవెన ద్వారా వస్తే, లేకపోతే నేను పేదవాడిని కదా నా దగ్గర ఏమి లేదని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియబిడ్డ, కానీ దేవుడు నీ తరములను మర్చిపోడు అని అనేకమైన సంఘటనలు మనము బైబిల్లో మనము చూస్తున్నాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే ఒక చక్కటి వచనం మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం, మనవళ్ళు వృద్ధులకు గౌరవము, కుమారులకు తండ్రులే గౌరవము అనే వాక్యం పలుకుతోంది. అంటే కిరీటము అని కూడా చెప్తున్నారండి. మనమళ్ళు మనవరాళ్ళు వృద్ధులకు గౌరవం అంట. ఇక్కడ లోయికి గౌరవం ఏమిటి అంటే, ఒక దైవభక్తి కలిగి దేవునిలో ఉన్న ఒక మనమడు తిమోతిని లోయి కలిగి ఉంది ప్రియులారా. అందుకే వాక్యం ఏమంటుందంటే, మొట్టమొదటిగా మనం చేసేది ఏంటంటే, దేవుడు కోసం మనం నిలబడినప్పుడు మన తరాలు మన వెనుక దేవుడు నిలబెడతాడు. అందుకే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటుందంటే, నీ పైన నేనుంచిన ఆత్మ, నీ నోటిలో ఉంచిన నా మాటలు నీ పిల్లల నోటి నుండి ఎప్పుడూ తొలగించబడవు, నేను నీతో నిత్య నిబంధన చేస్తున్నాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియులారా. కనుక దేవునిలో నేను నిలబడుతుంటే ఏ శ్రమలు వచ్చినా ఏ వచ్చినా కదలకుండా నువ్వు నిలబడినప్పుడు తరాలకు దీవెనగా మీరు మారతారు, తరాలకు శోభాతిశయముగా మీరు మారెదరు అని యెషయా గ్రంథంలో దేవుని వాక్యం పలుకుతోంది. రెండవది ఏమిటంటే ప్రియులారా, వృద్ధాప్యం అయినప్పుడు అంటే ముసలమ్మ ముచ్చట్లు పెట్టొద్దు అని తిమోతి గారి రేఖలో మనము చూస్తున్నామండి. అంటే వృద్ధాప్యం అయినప్పుడు చెప్పల చిత్తం అంటారు, చాదస్తం అంటారు. అంటే ప్రతిదానికి సనుగుతూ గొనుగుతూ పనికిరాని మాటలు మాట్లాడుతూ అలా వృద్ధాప్యాన్ని వ్యర్థముగా వెళ్ళబుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రియులారా, అందుకు కాదు వృద్ధాప్యం. నెరసిన తల జ్ఞానానికి గుర్తు అంటుంది. అంటే మన జీవితంలో మనం పొందుకున్న కష్టాలు, నష్టాలు, అనుభవాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పి నడిపించేలాగా వృద్ధాప్యం ఉండాలి అని వాక్యము పలుకుతోంది. అందుకే వాక్యం ఏమంటుందంటే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే చక్కటి వాక్యం పలుకుతోంది. ప్రియులారా, ఈరోజు ఎవరెవరో వయసు పైబడ్డున్నారో, ఎవరెవరైతే జ్ఞానం బోధించదగ్గ వయసులోకి వచ్చారో ప్రియులారా, వాళ్ళు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని మాటలని మీ బిడ్డలకు చెప్పాలి. మీరు ప్రార్థించినప్పుడు దేవుడు ఎటువంటి కార్యాలు మీ జీవితంలో చేశాడో అవన్నీ కూడా దేవుడికి చెప్పాలి. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతోంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తున్నాం. కానీ జాగ్రత్త, హోరేబు వద్ద ప్రభు సాక్షాత్కారం అని హెడ్డింగ్ చూస్తున్నామండి మనం. దేవుడు సాక్షాత్కారం ఇచ్చినప్పుడు అంటే దేవుడు వాళ్ళని దర్శించినప్పుడు వాళ్ళకు చెప్పిన మాట ఏంటి అని మనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుందండి. అక్కడ మాట ఏముంటుందంటే, కానీ జాగ్రత్త, ఆనాడు మీరు కన్నులార గాంచిన అంశములను మరవకుడు, జీవితాంతము వానిని జ్ఞప్తికి ఉంచుకొనుడు, వానిని మీ కుమారులకు మనుమళ్లకు కూడా తెలియజేయుడు. నాడు మీరు హోరేబు కొండ చెంత మీ దేవుని సమక్షమున నిలుచుండి ఉంటిరి. అప్పుడు ప్రభువు నాతో, నీ ప్రజలను పోగు చేయము అంటే కింద అంతా వివరిస్తున్నారండి. అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే ప్రియులారా, ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు జాగ్రత్త, ఆనాడు మీరు కన్నులారా గాంచిన అంశములను మరవక జీవితాంతం వాటిని మీరు జ్ఞాపకం పెట్టుకొని మీ కుమారులకు, మీ మనవళ్ళకి, మనవరాళ్ళకి అంటే మీ సంతానానికి అవన్నీ చెప్పాలి. అంటే దేవుడు ఎట్లాంటి ఒక అద్భుత కార్యాలు చేశాడో, దేవుడు ఎట్లా నడిపించాడో ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళకు చెప్తుండాలి అని వాక్యం పలుకుతోందండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, అక్కడ 5 నుంచి మనం చూస్తే పిల్లల వాక్యం అంటుంది, మీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపుడు,
నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరింపకుడు. వీనిని మీ పిల్లలకు బోధింపుడు. మీరును ఇంటున్నను బయటున్నను విశ్రాంతి తీసుకొనుచున్నను లేచినప్పుడు వీరిని గూర్చి ప్రకటించుడు. ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞప్తికుంచుకొనుటకై గుర్తుగా మీ చేతుల మీద బాసికము వలె మీ నొసటి మీదను కట్టుకొనుడి. మీ ఇంటి ద్వార బంధముల మీదను పురపు ముఖద్వారముల మీదను మీరు వీటిని రాయుడి. ప్రభువు మీ పితరులైన అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రమాణము చేసినట్లే ఆ దేశమును మీకు ఇచ్చును. పిల్లరా, ఇక్కడ వాక్యం ఏమంటుందంటే మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు దీన్ని మీరు ఉపదేశించుడి అని చెప్తున్నాడు. అంటే ప్రియబిడ్డ, ఈరోజు ఒక ప్రశ్న ఏంటో తెలుసా? విశ్వాసము లేక క్రైస్తవ్యము పిల్లలకి ప్రార్థన చేయండి అని ఎప్పుడు చెప్పగలుగుతామంటే, ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో నువ్వు అద్భుతం చూస్తే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధానాన్ని ఆ ప్రార్థనలు నువ్వు అనుభవిస్తే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన జీవితము నీ జీవితంలో ఒక మార్పును తీసుకొని వస్తే, అది నీ ఇంటి వారికి నువ్వు చెప్పగలుగుతావు, నీ ఇంటి వారికి నువ్వు ప్రకటించగలుగుతావు. మొదటి సువార్త ఎక్కడ ప్రకటించాలి, మొదటి సేవ ఎక్కడ చేయాలంటే నీ గృహములో నువ్వు చేయాలి. ప్రియబిడ్డ, అందుకే వాక్యం ఏమంటుందంటే ద్వితీయోపదేశకాండము 4:9 మనం చదివాం కదండి, నీ కుమారులకు నీ మనమళ్లకు నేను నీకేం బోధించానో, నీవు ఏది చూసావో అది నువ్వు తెలియజేయాలి అని చెప్తుంది. పిల్లరా, దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఏ సంగతులు చెప్పాలి, నువ్వేం మాట్లాడాలి అని అంటే నీ వయస్సుకు తగ్గట్టు నువ్వు మాట్లాడాలని బైబిల్ చెప్తా ఉంది. అందుకే బైబిల్ ఏమంటుందో తెలుసా? నీ మనవళ్ళకి, నీ మనవరాళ్ళకి ఏం చెప్పాలండి? అటు ఇటు ఈ మాటలు కాదు, కానీ చక్కటి మాటలతో, దేవుడి మాటలతో దేవుని మార్గంలో వారిని నడిపించాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. ఏమంటున్నారండి? మాకు ఏ సంగతులు అయితే తెలిసాయో మాకు మా పితరులు వివరించిన సంగతులను చెప్పెదము. యావే స్తోత్రక్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. ఇది ఒక తీర్మానం. ఏమంటున్నారంటే మా పితరులు మాకు చెప్పిన సంగతులు మేము మీకు చెప్తున్నాము, ఈ తీర్మానం మేము తీసుకుంటున్నాము అని అంటున్నారు. పిల్లరా, ఈరోజు మీరు ఒక తీర్మానం తీసుకోవాలి. వయసు పైబడి ఉన్నారా? ఈరోజు ఈ టీవీ చూస్తున్నారా? ఈ టీవీ ద్వారా, దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా నేనేం చెయ్యాలి? పిల్లరా, ఈరోజు దేవుని వాక్యం ఏం పలుకుతుందంటే, కీర్తనల గ్రంథం మళ్ళీ ఒకసారి ఈ వచనం మనం చూద్దామండి. ఎందుకంటే ఈ వచనం మనం గుర్తుపెట్టుకోవాలి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 3-4 వచనాలు. మేము విన్న సంగతులను, ఎరిగిన సంగతులను, మా పూర్వులు మాతో చెప్పిన సంగతులు, ప్రభువు మహాకార్యములు, ఆయన పరాక్రమము, ఆయన అద్భుత కార్యములు మొదలైన అంశములను మన పిల్లలకు తెలియకుండా దాచి ఉంచరాదు. ఆ సంగతులనెల్లా మన తర్వాత తరముల వారికి తెలియజేయవలెను. ఇది కట్టడా ప్రియులారా. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. మన పిల్లలకి మనం విశ్వాసములో నడిపించడానికి మనం ఒక మార్గం వేయాలని వాక్యం పలుకుతోంది. ప్రియులారా, మనం చూసినట్లయితే అంటే ఈరోజు మన బిడ్డలకి మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం? విశ్వాసాన్ని మనం ఇవ్వాలి. ఆ విశ్వాసమే తరతరాల వరకు ఆ లెగసీని వాళ్ళు క్యారీ చేస్తారు. పిల్లరా, ఇక్కడ లోయిని మనం చూస్తే, లోయి అనగా అర్థం ఏంటంటే మోర్ డిజైరబుల్, బెటర్, మేలు. అంటే మేలైనది తన జీవితంలో ఆమె ఎంపిక చేసుకుందండి. అందుకనే ఆమె దేవుడి కోసం నిలబడ్డది, ఆమె విశ్వాసము నిలబడ్డది. ఆ విశ్వాసము తరతరాల వరకు పంచింది. ఆస్తి గురించి ఏమి ఇక్కడ రాయబడలేదండి. వాళ్ళకి ఇల్లు ఉంది, పొలం ఉంది, అవి ఉంది, ఏమి ఇక్కడ రాయబడలేదు బైబిల్లో. కానీ ఆమెలో ఉన్న విశ్వాసం, బంగారము వంటి మీ విశ్వాసము, సువర్ణము వంటి మీ విశ్వాసము అని పునీత పేతురు గారు రాస్తున్నారండి. అంటే విశ్వాసాన్ని బంగారంతో పోల్చారు ప్రియులారా. అంటే అటువంటి విశ్వాసం ఆమె లోపల ఉంది.
ఈ లోకాన్ని జయించేది ఎవరు అంటే విశ్వాసం లోకాన్ని జయిస్తుంది అని వాక్యం పలుకుతుంది. అటువంటి విశ్వాసం కలిగిన లోయి అంటే మేలు, డిజైరబుల్, బెటర్ అని అర్థం అండి. అంటే మేలైనది తన జీవితంలో ఆమె ఎంపిక చేసుకుంది. ప్రియులారా, ఈరోజు ఎవరెవరైతే ఈరోజు ప్రభు కోసం నిలబడుతున్నారో మీరు తరాల వరకు ఒక సాక్షులుగా నిలబడతారు, తరాల వరకు మీరు దీవెనగా నిలబడతారు. అందుకే మనం చూస్తున్నామండి, ఆదికాండము 50వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కటి మాటను మనం చూస్తున్నాం. యోసేపు ఎఫ్రాయిము పిల్లలను 3వ తరము వరకు చూచెను. మనష్షే కుమారుడగు మాకీరు పిల్లలను కూడా ఎత్తుకొని వడిలో కూర్చుండబెట్టుకొనెను. ఆ వడిలో కూర్చోబెట్టుకున్నప్పుడు యోసేపు బహుశా తను అన్నలు ఎలా అమ్మేశారో, అక్కడి నుండి ఎలా ఐగుప్తుకు వచ్చాడో, అక్కడ ఒక ఉన్నతమైన స్థానానికి ఎట్లా దేవుడు లేపాడో, అందరినీ పోషించువాడుగా యోసేపు దేవుడు ఎట్లా నిలబడ్డాడో, ఎట్లా తనకు శోధనలు వచ్చాయో, ఆ శోధనలన్నీ ఎట్లా జయించాడో అవన్నీ తన కుమారులకు, మనమళ్ళకి, తన తరాలకు ఆయన బోధించి ఉంటాడు డెఫినెట్గా. పిల్లరా, ఇదే కార్యం మనం చేయాలని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని నియమం ప్రియులారా. అందుకే బైబిల్లో మనం చూస్తే ఆదికాండము 48వ అధ్యాయము 9 నుండి 16వ వచనంలో మనం చూస్తే యాకోబు తన సంతతిని దీవించాడు. అలాగే యోసేపు కుమారులైన ఎఫ్రాయిమును, మనష్షేను ఆయన దీవించాడు ప్రియులారా. అంటే మనమల్లను యాకోబు దీవించాడు. లాబానును మనం చూసినట్లయితే వాక్యం పలుకుతోంది. ఆదికాండము 31వ అధ్యాయము 55వ వచనంలో మనం చూస్తే లాబాను తన కూతుర్లని, తన మనమన్లని, మనమరాళ్ళని కూడా ఆయన దీవించినట్లుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే 4 తరాల వరకు యోబు తన తరాలను చూశాడంట. అంటే 4 జనరేషన్స్ని యోబు చూశాడంట ప్రియులారా. ఎంత ధన్యత అండి వాళ్ళకి. ప్రియబిడ్డ, తరాల వరకు శోభాతిశయంగా, తరాలకు దీవెనకరముగా నిలబడాలి అంటే దేవుని మార్గంలో నడవాలి. అక్కడ ఏం చెప్పబడలేదండి. లోయి అందంగా ఉందని చెప్పబడలేదు, లోయికి డబ్బు ఉందని చెప్పబడలేదు, లోయికి స్టేటస్ ఉందని చెప్పబడలేదు. ఆమె గురించి ఇంకొక మాట బైబిల్లో లేదండి. ఒకే ఒక్క మాట, ఈ విశ్వాసము మీ అవ్వ అయిన లోయిలో నేను చూశానని పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడ్డది. తరాలకు విశ్వాసాన్ని అందించిన స్త్రీగా లోయి నిలబడ్డది. ఈరోజు ప్రియబిడ్డ, అలా నిలబడ్డానికి దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. మీ మన్మళ్ళని, మనమరాళ్ళని అందరినీ మీరు సమర్పించండి, ప్రార్థించండి. హెబ్రీయులకు రాసిన లేఖలో వాక్యం ఏం పలుకుతుందంటే, యాకోబు వృద్ధాప్యంలో తన చేతి కర్రపైన ఆనుకొని తన సంతానాన్ని, తన సంతతి వారిని, తన తరములని ఆయన దీవించాడంట. ఈరోజు గొప్ప ధన్యత ఏంటో తెలుసా? నువ్వు చనిపోతున్నప్పుడు కూడా మనుషుల్ని దగ్గరకు వచ్చి దీవెన తీసుకోవడం కంటే ఒక ధన్యత. మన్మళ్ళు, మన్మరాళ్ళు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు, వివాహాలు అవుతుంటున్నప్పుడు వచ్చి మోకరించి అమ్మమ్మ ప్రార్థన చేయి, నానమ్మ ప్రార్థన చేయి, తాతయ్య ప్రార్థన చేయి అని చెప్పేదానికంటే ధన్యత ఏం కావాలండి? అట్టి ధన్యతలో దేవుడు మనం నడిపించాలని మనం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థిస్తాం. స్తోత్రము నాయన, ఘనుడవు, పరిశుద్ధుడవు నా తండ్రి, నీకు వందనాలయ్యా. లోయిలాగా నా తండ్రి అట్టి విశ్వాసం మేము కలిగి ఉండటానికి అయ్యా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం. మంచివారు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తారంటున్నావు ప్రభా. గొప్ప ఆస్తి విశ్వాసమే నా తండ్రి, నీకు వందనాలు అయ్యా. నిన్ను ప్రేమించి నీ మార్గంలో మేము నడిస్తే 1000 తరాల వరకు నా తండ్రి మా తరాలు దీవించబడతాయి ప్రభా. ఈరోజు మా మార్గాలను మీరు నడిపించమని అడుగుతున్నామయ్యా. ఈ టీవీలో ప్రభా, ప్రార్థనలో ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో ప్రభా, ఏకీభవిస్తున్న వారందరి తరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా వాళ్ళ మనమళ్ళని, మనమరాలని, వాళ్ళ జనరేషన్స్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని దీవించమని, లోయలో ఉన్న విశ్వాసము ప్రతి ఒక్కరిలో ఉండటానికి మీరే కృపను అనుగ్రహించమని ప్రభువు నా తండ్రి ఒక్కొక్కరిని మీరే దర్శించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, విశ్వాసము అభివృద్ధి చెందింది లోయి ద్వారా.
లోయలో ఉన్న ఆ విశ్వాసము యునేకెలకు వచ్చింది, యునేకెలను విశ్వాసము తిమోతిలకు వచ్చింది. కనుకనే బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేరు రాయబడ్డది. ఈరోజు విశ్వాసంలో నీ కుటుంబం, నీ తరాలు ఎదుగుతున్నాయా, పడిపోతున్నాయా? ఒక్క నిమిషం ధ్యానించండి, దేవుని కృప కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.